మీ సర్వేలో మీరు నాకు తెలిసి మ్యాక్సిమం టీఆర్ఎస్కి 26 సీట్లు వస్తాయన్నారు. మ్యాక్సిమం టీఆర్ఎస్కి 26 సీట్లు, బీఆర్ఎస్కి 26 సీట్లు మాత్రమే మ్యాక్సిమం వస్తాయని అన్నారు. అవును, రైట్? అవునవును. ఆ 26 సీట్లు వస్తాయి అన్న దగ్గర ఇప్పుడు 39 సీట్లు వచ్చినాయి. ఈ అంచనా ఫెయిల్ అవడానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలే ప్రధానమైనటువంటి కారణమా? ఫెయిల్యూర్ అనేసి నేను అననండి. ఓకే, మీకు అంచనా, మీ అంచనా తప్పడానికి వన్ మినిట్ మేము ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం, కన్క్లూజన్ ఇవ్వం. అది ప్రజల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని బేస్ చేసుకొని వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ లో పోలింగ్ తక్కువ జరిగింది కాబట్టి కేసీఆర్ వాళ్ళకి హైదరాబాద్ లో సీట్స్ వచ్చాయి. అదే పోలింగ్ దాన్ని జరగలేదు కాబట్టి ఎక్కువ వచ్చాయి. జరిగి ఉంటే జరిగితే ఇంకా డ్రాస్టిక్ గా ఉండేది. అంటే ఒక ప్రధానమైనటువంటి చర్చ అయితే ఉంది. అంటే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి అగ్రభాగాన కేసీఆర్ తోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా మారారు. తర్వాత కేసీఆర్ని హత్తుకున్న వాళ్ళు, తర్వాత అధికారం వచ్చినాక హత్తుకున్న వాళ్ళు దూరంగా ఉన్నారు. మా సర్వేలో తేలిన విషయాలు ఏంటంటే కేసీఆర్ కి సంబంధించిన కేసీఆర్ పార్టీలో ఉండే పంచాయతీ సర్పంచ్లు, మండల్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్ ఇన్ఛార్జ్లు, గ్రామ లెవెల్ ఇన్ఛార్జ్లు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్ఛార్జ్లు, ఆ ఇన్ఛార్జ్ కింద పనిచేసే మిడిల్ సెకండ్ గ్రేడ్ ఉన్న లీడర్స్, వీళ్ళందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళే డిసైడ్ అయ్యారు, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి గద్దెం దించాల్సిందని వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్ డిసైడ్ అయ్యింది. బాలగారు, నేను అదే చెప్తున్నాను. నా ప్రశ్న కూడా అదే. అంటే 2001 నుంచి కేసీఆర్తో సైల్ అయినటువంటి వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళు 2001లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రస్థానంలో మొదటి నుంచి ఆయనతో ఉన్నటువంటి వాళ్ళ వర్గాల గురించే మాట్లాడుతున్నాం మనం. ఆ వర్గాలు ఈరోజు దూరమైనాయి. 2000 ఒక్క నిమిషం నన్ను ఇంకో విషయం చెప్పనండి. 2014కు ముందు జీహెచ్ఎంసీలో కనీసం ప్రాతినిధ్యం కోసం కూడా టీఆర్ఎస్ ప్రయత్నించలేదు. అటువంటి చోట్ల జీహెచ్ఎంసీ కానీ జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కానీ ఇవన్నిట్లో మాత్రం కేసీఆర్ గణనీయమైనటువంటి ఫలితాలు చూపించారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మెజారిటీలు పెరిగినాయి. సో ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక వాదన ఏంటంటే కేసీఆర్ తోటి 2001కి ముందు ఉన్నటువంటి ఆ వర్గాలు అయితే మొత్తం దూరం అయినాయి, 2014 తర్వాత కేసీఆర్కి దగ్గరైన వాళ్ళు మాత్రమే మిగిలారు అనేది. యామ్ ఐ రైట్? అంటే ఈ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాను, మీ అబ్జర్వేషన్ ఏంటి అని అడుగుతున్నాను. అంటే దీంట్లో ఒకటి, ఇప్పుడు ఒక తప్పిదం అనేది లేదండి, ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ యొక్క ఎసెన్స్ ఏంటి? తెలంగాణ. ఆ తెలంగాణ ఎసెన్స్ ని బిఆర్ఎస్ కింద మార్చేసినప్పుడు ఎవరికి కూడా బిఆర్ఎస్ అనే పెట్టే పేరు ఇష్టం లేదు. కేసీఆర్ కి ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, లేకపోతే వాళ్ళకున్న లీడర్స్ కి ఇష్టం ఉండొచ్చేమో కానీ తెలంగాణ వాదులకి కానీ తెలంగాణ సమాజంలో పనిచేసిన తర్వాత టిఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో వీళ్ళందరికీ ఒక యాంటీ సెన్సిబిలిటీ అనేది క్రియేట్ చేశారు కేసీఆర్ గారు. వాళ్ళ యొక్క కొలాబరేషన్ లేదు. వన్ మోర్ థింగ్, బిఆర్ఎస్ అనేది ఎప్పుడైతే ఎసెన్స్ మీకు ప్రజల దగ్గరికి వెళ్ళలేదో అక్కడే ఆ పార్టీ ఫస్ట్ మూలం అయిపోయింది. అంటే మే నెలలో ఈయన ఏదైతే అనౌన్స్ చేస్తాడో అక్కడ చచ్చిపోయింది. గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లు కావచ్చు, అదే విధంగా మీకు మున్సిపాలిటీస్ లో ఉన్న ఈ వీళ్ళకి సంబంధించిన వార్డు వాళ్ళు కావచ్చు, డివిజన్ వాళ్ళు కావచ్చు, ఈ క్యాడర్ మొత్తం కూడా ఎక్కడే కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. ఆ ఇంపార్టెన్స్ లేని పక్షంలో ఇక్కడ ఏమైపోయిందంటే ఫ్యామిలీ సెంట్రిక్ పాలసీస్, ఫ్యామిలీ సెంట్రిక్ రూలింగ్ సిస్టమ్, ఫ్యామిలీ సెంట్రిక్ డైరెక్షన్స్ ఇవి ఎక్కువ అయిపోయేసరికి ఈ డెమోక్రసీ సిస్టమ్ లో టిఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమంతో పుట్టుకొచ్చింది. ఉద్యమకారులను అందరినీ కూడా కలుపుకోవాలి, ప్రజల్ని కలుపుకోవాలి, కార్యకర్తల్ని కలుపుకోవాలన్న ఎసెన్స్ పోయింది.